ప్రజలతో వచ్చి నేను నివాసము మీ మధ్యకు వచ్చేస్తా. నేను ఒకసారి ఒక రాజుగారు ఒక తాతగారిని పిలిచి అన్నాడంట, అయ్యా నీకు ఏం కావాలో కోరుకో, సగరాజ్యం కావాలన్నా కూడా నీకు ఇచ్చేస్తానన్నాడంట. ఈ తాతగారు బాగా ఆలోచించి ఒక మాట అన్నాడంట, రాజా నాకు పొలాలు వద్దు, స్థలాలు వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, ఏమీ వద్దు రాజా, కానీ నా ఇంటిలో నీ వచ్చి నాతో ఉండాలి, అదే నా కోరిక. ఒక్కరోజు నీ వచ్చి నా ఇంట్లో నాతో ఉండాలి. ఇప్పుడు ఈ తాత ఎక్కడ ఉంటాడంటే పూరి గుడిసెలో ఉంటాడు, ఊరు బయట ఉంటాడు. ఆ తాత ఉండే ఇంటికి సరైన రోడ్ లేదు, ఆ తాత ఉండే గుడిసెలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, తాత తినే ఆహారం కానీ అవన్నీ అంతంత మాత్రం. ఎప్పుడైతే తాత ఈ కోరిక కోరాడో రాజు వరం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఇప్పుడు తాత ఇల్లంతా మొత్తం మారిపోయింది. ఎందుకంటే రాజు వెళ్ళి ఒక రోజు ఉండాలంటే ఆల్మోస్ట్ అంతఃపురానికి సమానంగా ఈ తాత ఇల్లంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఈ ఇల్లంతా రెనోవేట్ చేసేసారు, కొత్త ఇల్లు, ఉన్న ఇల్లు తీసి పడేసి దాదాపు రాజు ఉండడానికి ఎన్ని కంఫర్ట్స్ ఉండాలో, ఎన్ని లగ్జరీస్ ఉండాలో, ఎంత ఉన్నతంగా ఉండాలో అంత ఉన్నతంగా ఈ తాత ఇంటిని తీర్చిదిద్దేసి ఆ రాజు యొక్క ప్యాలెస్ నుండి తాత ఉండే ఇంటికి వెళ్లే మార్గం అంతటిని ఒక రాజమార్గంలో ఒక హైవే వేసేసారట. రోడ్ వచ్చేసింది, ఇల్లంతా అప్డేట్ అయిపోయింది. ఇంట్లో కిచెన్ లో రాజు తినే పంచభక్ష పరమాన్నాలు అన్ని తీసుకొచ్చి పెట్టేశారు. ప్రొవిజన్స్ వచ్చేసాయి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. రాజు వచ్చి ఒక్కరోజు ఈ తాతతో గడిపి వెళ్ళిపోయాక ఇక ఆ ఇల్లు ఎవరి సొంతం, ఆ కంఫర్ట్స్ అంతా ఎవరి సొంతం అంటే ఆ తాతే జీవితకాలం అంతా కూడా ఆ ఇంట్లో బ్రతికేశాడు. తాత కోరుకున్నది ఒకటే, రాజా నేను నీతో ఒక రోజు ఉంటాను అనలేదు, నీవు నాతో ఒక రోజు ఉండాలి అని కోరుకున్నందుకే ఈ తాత జీవితం అంతలా మారిపోతే, తాత యొక్క పరిస్థితులన్నీ అంత అద్భుతంగా మారిపోతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీతో నివాసం చేస్తాను. ఐ వాంట్ టు డ్వెల్ విత్ మై పీపుల్, ఐ వాంట్ టు బీ విత్ మై పీపుల్. నా ప్రజలతో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. మనమున్న స్థితిగతుల్లోకి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు, మన దగ్గరికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అండ్ హీ వాంట్స్ టు బీ వన్ విత్ అస్. నీవు ఆహ్వానిస్తున్నావా దేవుని నీ ఇంటిలోకి, నీ పరిస్థితుల్లోకి ఆహ్వానిస్తున్నావా దేవుని? ఆర్ యు inviting God into your life, into every circumstance that you are going through? చీకట్లోనే వెళ్తున్నావేమో, అయ్యా ఈ చీకట్లో వెళ్తున్నాను, ఈ అంధకారంలో వెళ్తున్నాను, నా జీవితంలో నాతో ఉండు అని నువ్వు అడగగలవా? అడిగితే నీ చీకటిని దేవుడు వెలుగుగా మార్చి ఆయన వెలుగైన దేవుడుగా నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు కదా. దుఃఖంలో ఉన్నావేమో, బహుశా ఆయన వారి మధ్యలో నేను వారితో నివాసం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాన్ని నీ స్వంతం చేసుకోవాలని ఆశపడి, ఇదిగో ప్రభా నా జీవితంలో అయితే ఎటు చూసిన దుఃఖమే, కానీ నాతో నివాసం చేస్తానని వాగ్దానం చేశావు కాబట్టి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నాతో రా, నాతో ఉండు అని అడిగితే దుఃఖంతో నిండిన నీ జీవితాన్ని దేవుడు ఆనందమయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆ రాజు వచ్చి తాతతో ఉన్నప్పుడు ఆ తాతగారి యొక్క పరిస్థితులన్నీ ఎలా మారిపోయాయో, పరలోకపు రాజు మనతో ఉంటే మన బ్రతుకు, మన స్థితిగతులు శాశ్వతంగా మారిపోతాయండి. ఎవ్వరు గుర్తుపట్టలేరు. మన జీవితాన్ని ఒక్కసారి వన్స్ గాడ్ టచెస్ అవర్ లైఫ్, మన బ్రతుకుని దేవుడు ముడితే, మనతో వచ్చి ఆయన నివాసం చేయడం ప్రారంభిస్తే మనలను మనం గుర్తుపట్టుకోలేం. నా పూర్వస్థితి వేరే అండి, కానీ ఈరోజు ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఒకప్పుడు గర్విష్ఠురాలిని, ఒకప్పుడు అవిధేయురాలిని, ఒకప్పుడు ఎదురాడే స్వభావం